ఇండియాలో ఇప్పటి వరకు ఎన్ని లే ఆఫ్స్ జరిగాయో తెలుసా టెక్ కంపెనీస్ నుండి? ఆల్మోస్ట్ 1,00,000 లే ఆఫ్స్. మీరు చూసినట్టయితే లే ఆఫ్స్ డాట్ ఎఫ్‌వైఐ అని ఒక వెబ్‌సైట్ ఒక రిపోర్ట్ అయితే జనరేట్ చేసింది. ఇది ఒక లైవ్ రిపోర్ట్. మీరు చూసినట్టయితే ఇప్పటి వరకు 2024లో అంటే ఆల్మోస్ట్ 6 మంత్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు ఇంకా. 344 టెక్ కంపెనీస్ ఆల్మోస్ట్ 1,00,000 ఎంప్లాయీస్‌ని లే ఆఫ్ చేశాయి. ఇది రిపోర్ట్ అయినవి. ఇంకా రిపోర్ట్ కానివి చాలా ఉన్నాయి సైలెంట్ లే ఆఫ్స్ అని. మీరు కొన్ని నంబర్స్ చూసినట్టయితే మీరు షాక్ అవుతారు. జనరల్‌గా మనం చిన్నప్పటి నుంచి ఏవైతే డ్రీమ్ చేస్తామో ఫ్యాంగ్‌లోకి వెళ్ళాలి, మ్యాంగ్‌లోకి వెళ్ళాలి, గూగుల్‌లోకెళ్ళాలి, అమెజాన్‌కెళ్ళాలి, మైక్రోసాఫ్ట్‌కెళ్ళాలని ఆ కంపెనీసే లే ఆఫ్స్ చేసిన లిస్ట్‌లో టాప్‌లో ఉన్నాయి. మీరు చూసినట్టయితే ఎక్కువ లే ఆఫ్స్ చేసిన కంపెనీ టెస్లా. అరౌండ్ 14,000 మెంబర్స్‌ని లే ఆఫ్ చేసింది 2024లో మాత్రమే. ఫాలోడ్ బై గూగుల్ 12,000 మెంబర్స్‌ని, మెటా 11,000 మెంబర్స్‌ని, అమెజాన్ 10,000, మైక్రోసాఫ్ట్ 10,000, మెటా 10,000 అగైన్ నెక్స్ట్ వేరే ఏరియాలో. మీరు చూసినట్టయితే మాక్సిమం కంపెనీస్ అన్నీ గూడా టాప్ కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. కిందకెళ్తే మీరు ఇంకా చాలా చూడొచ్చు ఏ ఏ కంపెనీస్ చేశాయని. ఇప్పుడు మన ఇండియా డేటా వస్తే వీటిలో ఫిల్టర్స్ కూడా ఇచ్చారు ఈ రిపోర్ట్‌లో. నేను ఇప్పుడు మన ఇండియాలో మాత్రమే ఎంత లే ఆఫ్ జరిగిన సిట్యుయేషన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే అంటే మనం అనుకుంటున్నాం ఏమని ఇండియాలో నార్మల్‌గానే ఉంది అంటున్నాం. బట్ ఇండియాలో గూడా చాలా కంపెనీస్ లే ఆఫ్స్ అనేవి చేస్తున్నాయి. బట్ మీరు ఒకటి గమనించాలి ఇక్కడ చూసినట్టయితే ఇండియాలో లే ఆఫ్ చేసిన వాటిలో మాక్సిమం లాస్ మేకింగ్ కంపెనీసే ఎక్కువున్నాయి. పేటీఎం లాస్ మేకింగ్ కంపెనీ, బైజూస్ లాస్ మేకింగ్ కంపెనీ మనందరికీ తెలుసు ఎప్పటినుంచో. వైట్ హ్యాట్ జూనియర్ అగైన్ ఇట్స్ ఫ్రమ్ బైజూస్ అది కూడా లాస్ మేకింగ్ కంపెనీ. చాలా కంపెనీస్ అగైన్ బైజూస్ ఉంది ఈ లిస్ట్‌లో. అన్‌అకాడమీ ఉంది. సో, ఇవన్నీ చాలా వరకు లాస్ మేకింగ్ కంపెనీసే లే ఆఫ్స్ ఎక్కువ చేస్తున్నాయి. సో, ఇది ఒక్క విధంగా గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఎందుకంటే మీరు ఈ రిపోర్ట్‌ని బాగా అనలైజ్ చేస్తే ఆర్ ఇప్పుడు నేను చెప్పింది ఇప్పటి వరకు మీరు చూస్తే ఏ కంపెనీస్ అయితే లాస్ మేకింగ్‌లో ఉన్నాయో అవి మాత్రమే లే ఆఫ్ చేస్తున్నాయి. కాబట్టి మీరు జాబ్ మారుతున్నా ఆర్ జాబ్ ఏదైనా కొత్త దాంట్లోకి వెళ్ళబోతున్నా ఈ పాయింట్‌ని బాగా దృష్టిలో పెట్టుకోండి. ఎస్పెషల్లీ ఈ టైం ఏదైతే ఉందో ఇన్వెస్టర్స్ ఎవరు ముందుకు రావట్లేదు. మన ఇండియన్ కంపెనీస్‌ని ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. ఎందుకంటే అంత వరస్ట్ సిట్యుయేషన్‌లో ఉంది టెక్ ఎకానమీ అనేది. కాబట్టి ఏదైనా లాస్ మేకింగ్ అని తెలిసి గూడా మీకేదో అట్రాక్టివ్ ప్యాకేజ్ వచ్చిందని మీరు వెళ్తే, మీ కెరియర్‌ని మీరు చేజేతులా నాశనం చేసుకున్నట్టే. ఇది కొంచెం దృష్టిలో పెట్టుకోండి. మీరు ఫ్రెషర్ అయినా గూడా ఏదైనా వెళ్తున్నప్పుడు అది ప్రాఫిట్ మేకింగా, లాస్ మేకింగా అనేది చూసుకోండి. మెయిన్‌గా లే ఆఫ్స్ చేస్తున్నాయి ఆల్మోస్ట్ ఎవ్రీ కంపెనీ ఈవెన్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్ కూడా. బట్ వీటిలో ముందుండేవైతే లాస్ మేకింగ్ కంపెనీసే. మన ఈ కంట్రీ ఫీల్డ్‌ని తీసేసి చూసినా గూడా ఇప్పుడు ఇండియా నేను తీసేసి చూస్తాను ఎలా ఉందని. ఇవేమో ఇక్కడ కొన్ని చార్ట్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఇవి అంటే ఎన్ని ఎంప్లాయీస్ కానీ, ఎన్ని లే ఆఫ్స్ జరుగుతున్నాయి ఏంటని. ఎంప్లాయీస్ లేడ్ ఆఫ్ ఇది టెక్ లే ఆఫ్ సిన్స్ కోవిడ్-19 ఎలా ఉంది? ఆల్మోస్ట్ మనం చూసినట్టయితే ఎవ్రీ ఇయర్ గూడా క్వార్టర్ వైస్ చూసినట్టయితే ప్రతి క్వార్టర్‌లోనూ లే ఆఫ్స్ జరుగుతున్నాయి. మెయిన్‌గా 2023లో ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడది అలానే జరుగుతోంది. ఎన్ని కంపెనీస్ లే ఆఫ్ చేశాయని. ఇక ఎంప్లాయీస్ ఎన్ని కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయో కూడా మీరు చూడొచ్చిక్కడ. సో, ఇది ప్రెజెంట్ అయితే మీరిక్కడ లే ఆఫ్ లిస్ట్ గూడా ఉంది. ఎవరైతే ఏ కంపెనీ నుంచి లే ఆఫ్ అయ్యారో వాళ్ళ లిస్ట్ కూడా దీంట్లో అయితే ఈ రీసెర్చ్ రిపోర్ట్‌లో కూడా ఉంది. ఇది ఎంత యాక్యురేట్ అని మనం చెప్పలేం. బట్ ఎందుకంటే దీనికన్నా ఎక్కువ మందే లే ఆఫ్ అయ్యారు ఖచ్చితంగా. బట్ దీంట్లో ఓన్లీ రిపోర్టెడ్ పీపుల్ డేటా మాత్రమే ఉంది. ఈ డేటా బట్టి చూస్తేనే 1,00,000 ఉన్నారంటే మనం ఆలోచించుకోవచ్చు. ఇంకా ఎంతమంది లే ఆఫ్స్‌లో ఎఫెక్ట్ అయ్యారని చెప్పి. సైలెంట్ లే ఆఫ్స్ అనేవి ఐటీని ఈ మధ్య బాగా కిల్ చేస్తున్నాయి ఇండియాలో. అంటే అది లే ఆఫ్ అన్నట్టుగా కాకుండా అంటే మనం టెర్మినేట్ చేస్తూ మనల్ని రిజైన్ చేయమని చెప్పడం ఇలాంటివి కూడా ఎక్కువ జరుగుతున్నాయి. ఇవైతే ఇంకా వీటికి త్రిబుల్ ఆర్ 5x రేంజ్‌లో ఉంటాయి. ఇప్పుడు అంటే లే ఆఫ్స్ లా కనిపించవు బయటికి. మనల్ని ఫైర్ చేస్తున్నట్టు అలా ఏం తెలియవు. జస్ట్ మనల్ని రిజైన్ చేయమంటారు. మనకు నోటీస్ పీరియడ్‌లో ఉన్న సాలరీ ఇస్తారు. దీని నుంచి చూసినట్టయితే అంటే మనం ఈ నంబర్ ఒక 5,00,000, 6,00,000 ఆర్ ఈవెన్ 10,00,000 ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ మీరైతే ఇది గమనించండి ఈ పాయింట్‌ని. నేను ఇది చూపించడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే అదే. ఏ కంపెనీస్ ఎక్కువ లే ఆఫ్ చేస్తున్నాయి అట్‌లీస్ట్ మన ఇండియాలో అంటే లాస్ మేకింగ్ కంపెనీస్ అంతే. మీరింకా టెక్ కంపెనీస్, యూఎస్ కంపెనీస్ చూస్తే యూఎస్ అనేది దారుణంగా ఉంది సిట్యుయేషన్. అక్కడ టాప్ కంపెనీస్ ఈవెన్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్ కూడా అన్ని లే ఆఫ్స్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నాయి. కాబట్టి యూఎస్‌లో ఉన్న వాళ్ళకైతే ఇది టఫ్ టైమ్స్ అనే మనం చెప్పొచ్చు. ఈవెన్ తో అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉన్నా కూడా బట్ అక్కడ కంపెనీస్ అయితే హైరింగ్ చాలా వరకు తగ్గిస్తున్నాయి. ఉన్న వాళ్ళని కూడా లే ఆఫ్‌లో చేస్తున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏం లేదు. ఎగబడి మంచి ప్యాకేజ్ వచ్చింది కదా అని లాస్ మేకింగ్ కంపెనీలో చేరకండి. అండ్ మాస్టర్స్ చేస్తేనే బతకగలం అనే ఒక ఫీలింగ్ ఏమన్నా ఉంటే తీసేయండి. లేదు
మాస్టర్స్ చేయకుండా కూడా బతకగలం. జస్ట్ బికాజ్ మీ ఇంటి పక్కన వాళ్ళు ఎళ్లారో, మీ ఫ్రెండ్స్ ఎళ్లారో, మీ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ ఎళ్లారని మీరు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే సిట్యుయేషన్ అక్కడ కూడా అంత బాలేదు. ఫ్యూచర్‌లో ఎలా ఉంటదో మనం చెప్పలేం గదా! జస్ట్ బికాజ్ ఒక 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత బావుంటదనే హోప్‌తో అయితే మనం వెళ్ళడం అంత మంచి సిట్యుయేషన్ అయితే కాదు. సో, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఓకే. బట్ తెలిసి కూడా వెళ్లి మీ చేజేతులో మీ కెరీర్‌నయితే నాశనం చేసుకోవద్దు. ఐ హోప్ ఈ వీడియో, ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో, ప్లాన్ యువర్ కెరియర్ వైస్‌లీ.